నీకు నలుగురిని కొట్టే ధైర్యం ఉంది, కానీ ఒక్కడు మోసం చేసిన తట్టుకునే శక్తి నీకు లేదురా. ఏరా రాత్రి బార్లో గోల్ చేశారటగా? ఆడెవడో రాత్రి తాగి మన పార్టీ గురించి తప్పుగా మాట్లాడాడు. తప్పులు చేసే మాకే తప్పు అనిపించింది, అందుకే 2 తన్ని ఇంటికి పంపించాం. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయిరా, కొన్ని రోజులు గొడవలకు దూరంగా ఉండండి. అవతల పార్టీ వాళ్ళు మనం ఎప్పుడు దొరుకుతామని చూస్తూ ఉంటారు. మీకు వ్యతిరేకంగా ఎవడుంటాడు సార్? ఆ రాజేంద్ర గడు 4 సార్లు మీతో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఈసారి వాడికి పార్టీ టికెట్ కూడా రాదు. గెలిచారన్న మాటే కానీ నాకు నా వారసత్వం లేదురా. గెలిచారన్న మాటే కానీ నాకు నా వారసత్వం లేదురా. కానీ వాడికి వాడు కొడుకున్నాడు. నా లెక్క ప్రకారం ఈసారి వాడి కొడుకునే నిలబెడతాడు. తండ్రి ఏం చేయలేపాడు, కొడుకు వచ్చి ఏం చేస్తాడు సార్? అయినా మేమున్నంత వరకు వాళ్ళ పార్టీ ప్రచారం జరగాలిగా. లాస్ట్ టైం ఎన్నికల్లో జరిగినట్టే ఈ ఎన్నికల్లో కూడా. అదే చెప్పేది, ప్రచారానికి మీ అవసరం ఉంది కాబట్టే కొద్ది రోజులు గొడవలకు దూరంగా ఉండమంటున్నా. ఎవడన్నా కేసు పెడితే కోర్టులు, స్టేషన్లు, సంతకాలంటూ తిరుగుతూ ఉండాలి. అంత అవసరమా? సిటీ బార్లో కాకుండా మన డాబా ఉందిగా, అక్కడ తాగండి. అక్కడ ఏ గొడవ వచ్చినా ఎవడో పట్టించుకోడు. ఏంటి? సిటీ బార్లో కాకుండా మన డాబా ఉందిగా, అక్కడ తాగండి. అక్కడ ఏ గొడవ వచ్చినా ఎవడో పట్టించుకోడు. ఏంటి? రావయ్యా. డాడీ, వాట్ ఈస్ దిస్? ఇలా చేస్తే మీ హెల్త్ ఏమవుతుంది? ప్రయాణం బాగా సాగిందా? నా జర్నీ బాగానే ఉంది, కానీ మీరు చేసిన పనే నాకు నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదు? నా జర్నీ బాగానే ఉంది, కానీ మీరు చేసిన పనే నాకు నచ్చట్లేదు. ఏం నచ్చట్లేదు? మీ హెల్త్ ఇంకా పాడవుతుంది డాడీ. ఆరోగ్యానికి ఏముందిలేరా, పాడైపోతే బాగు చేయడానికి డాక్టర్లు ఉన్నారు. కానీ ఆ రామరాజు గాడి మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి 4 సార్లు ఓడిపోయాను. అదే నా బాధ. మళ్ళీ ట్రై చేయండి, ఈసారి కన్ఫామ్గా మీరే గెలుస్తారు. గెలుపా? అసలు పార్టీ టికెట్ ఇస్తేనే కదా. అదేంటి? పైనున్న వాళ్ళకి మనం వేసే డబ్బులు వస్తాయి, కానీ మనం కాదురా. 4 సార్లు ఓడిపోయావు, నువ్వెంత ఇచ్చినా సరే నీకు పార్టీ టికెట్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పారా. అందుకని ఇలా కూర్చుని తాగితే వాళ్ళు వచ్చి టికెట్ ఇస్తారా? ఇప్పుడు నాకు పార్టీ టికెట్ కాదురా ముఖ్యం, వాడి మీద గెలిపే ముఖ్యం. వాడు ఓడిపోవడానికి వాడి మీద గెలిపే ముఖ్యం.
వాడు ఓడిపోవడానికి నేనే పోటీ చేయనవసరం లేదు. అంటే వారసత్వం, రాజకీయ వారసత్వం. నా స్థానంలో నువ్వే రావాలి. నేనా? పార్టీ ప్రెసిడెంట్తో మాట్లాడతా. నిన్ను పార్టీ యూత్ ప్రెసిడెంట్ని చేస్తా. ముందు జనాల్లో బాగా తిరుగు, ఆ తర్వాత ఎన్నికల్లో నువ్వే పోటీ చేయి. మీకు బాగోలేదంటే ఇక్కడ వరకు వచ్చాను, కానీ ఎలా బతకాలో కూడా మీరే చెప్తే వెంటనే వెళ్ళిపోతాను. వెళ్ళిపో. నీ తండ్రి చచ్చాడనుకుంటే వెళ్ళిపో. బెదిరిస్తున్నారా? చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా నన్ను. బెదిరిస్తున్నాను, భయపెడుతున్నాను. నువ్వే బాగా ఆలోచించుకో. డాడీ, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, కానీ నా లైఫ్ మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి. నేను కూడా అంతే. నువ్వు నేను చెప్పిన మాట వింటావనే ఆశతోనే బతుకుతున్నాను. నాకు కొంచెం టైం కావాలి. తీసుకో. ఆలోచించడానికి కాదు, నేను చెప్పింది చేయటానికి. అన్నట్టు నువ్వు మన కాలేజ్ దగ్గరికి వెళ్ళు, అందరినీ కలువు. బయటేంటి గొడవ? స్కాలర్షిప్స్ రావట్లేదని స్టూడెంట్స్ గొడవ చేస్తున్నారు సార్. అంతమంది స్టూడెంట్స్ రావడం దానికి లీడర్ ఒకటి వస్తే సరిపోతుంది కదా. బయట రాజకీయాల్లాగా మన కాలేజ్ కూడా అంతే సార్, ఏం జరుగుతున్నా పట్టించుకోరు. అదేంటి సైలెంట్ అయిపోయింది మొత్తం? రాజు కూడా వచ్చినట్టున్నారు సార్. రాజువా? ఎవరా రాజు? ఓరోరి దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులారా, రేయ్ సార్ వాడే సార్ రాజండి. పాపులు పామర్లను భావభేదన లేకుండా సకల చరాచర జీవకోటిని భరించి హరించి తరింపచేసే జగజ్జనని భూమాతనే శాసించి ఆశింపచేసే నీ అహమును వదిలిపోమ్ము, లేదా పాప పంకిలమైన నీ దేహమును తుత్తినులుగా చేసి క్షేత్రమాతకు రక్తదర్పణ చేసేదా? నీ వల్ల కాదురా. నన్ను కన్న నా తల్లి వీరమాతపై యాన, పరమాత్మసకుడైన పాద్దుడిపై యాన, క్షేత్రమ్ముపై యాన, క్షాత్రమ్ముపై యాన, వీర కుంకుమ సిరికలాత్రమ్ముపై యాన, తుది విధి రథరథ కలయు విధులు వరకు మేను మన్నుగా మారు వద్దిల్లు వరకు పోరాడదా? బాగా చెప్పినారా? ఈసారి కాలేజ్ ఎలక్షన్లో ఓటు మొత్తం నాకేగా. వాడు ఓట్లేస్తారంటే ఏదైనా చేస్తాడు సార్. నిజంగా మీరందరూ నాకే కదరా ఓట్లేస్తారు? చెప్పండి రా. నీకేరా. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ రా. ఎక్స్క్యూజ్ మీ సార్, రమ్మన్నారట. రాజా రెడ్డి. అయ్యయ్యో, రాజు అనండి సార్, సరిపోతుంది. ఇందాక నీ పర్ఫార్మెన్స్ చూశాను, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. అవును, మన శ్రీనివాస్ గారు చెప్పారు నీకు రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్ అంట కదా. చాలా ఇష్టం సార్. ఇందాక రిహార్సల్స్ కూడా మన కాలేజ్ ఎలక్షన్స్ కోసమే. ఆ డ్రామా బాగా చేస్తే బాగా ఫేమస్ అయిపోతానని, స్టూడెంట్స్ మొత్తం ఓట్లు నాకే వేస్తారని నా ఫ్రెండ్స్ చెప్పారు సార్. అందుకే బాగా ప్రాక్టీస్ అయ్యా. నువ్వు గెలవడం కోసం ఏదైనా చేస్తావా? అవును సార్. నీకు రాజకీయాలు అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్? నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం సార్. మా ఊర్లో మాకు స్థలం ఉండేది, దాన్ని ఆ ఊరు సర్పంచ్ కబ్జా చేశాడు. వాడు సర్పంచ్ కాపోయింటే ఖచ్చితంగా మా నాన్న గెలిచేవాడు సార్. కానీ వాడుకున్న రాజకీయ బలం, మా నాన్నకున్న ధైర్యాన్ని, మాకున్న స్థలాన్ని మాకు కాకుండా చేసాయి. అది జరిగిన 4 yearsకి మా నాన్న రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి చాలా ఆఫీసులు తిరిగాం సార్, కానీ ఎక్కడ పని అవ్వలేదు. అదే తెలిసిన ఎమ్మెల్యే ద్వారా వెళ్తే ఇంట్లో ఉన్న మా అన్నయ్య బయటికి వెళ్ళకుండానే పని అయిపోయింది సార్.
అప్పుడు అనిపించింది సార్ అధికారం చాలా గొప్పదని. అది చెడ్డోళ్ళకి అందితే దోచేస్తారు, మంచోళ్ళకి అందితే సహాయం చేస్తారు. నాకు సహాయం చేయాలని ఉంది సార్. దానికి అధికారం తోడైతే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఓ గుడ్. యాక్చువల్లీ నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. దానికి సొల్యూషన్ నువ్వైతే బాగుంటుంది అనిపించింది. ప్రాబ్లం ఏంటి సార్? మా డాడీ. నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు. ఈ జనాలు వాళ్ళు పెట్టే దండాలంటే అస్సలు ఇష్టం లేదు. కానీ రాజకీయాలకు రావాలని చెప్పి మా డాడీ నన్ను చాలా గట్టిగా చెప్పారు. మరి ఇప్పుడు నువ్వు మా ఇంట్లో పుట్టుండాల్సింది, సరిగ్గా సరిపోయేవాడు. సో ఈ ప్రాబ్లం నుంచి నీ స్కిప్ అవ్వాలంటే నా ప్లేస్లో నువ్వు ఉండాలి. మా డాడీకి రాజకీయ వారసత్వం కావాలి, నీకు రాజకీయాలు కావాలి. సో నన్ను సేవ్ చేసుకోవడానికి నీకు ఈ ఆఫర్ ఇస్తున్నాను. మా డాడీకి పరిచయం చేస్తారు, నిన్ను పార్టీకి యూత్ ప్రెసిడెంట్ చేస్తారు. ఓకేనా? స్టూడెంట్స్ మధ్యలో ఉండేవాడిని జనాల మధ్యలోకి తీసుకెళ్తానంటే నేనెందుకు వద్దంటాను సార్? వెరీ గుడ్. సో ఇప్పటి నుంచి నేను చెప్పినట్టు చెయ్యి. ఏరా ఎక్కడున్నావు? ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఉన్నా అన్నయ్య, తొందరగా వచ్చేస్తాను. వద్దులేరా, ఉండిపో అక్కడే. ఎద్దవ్వ కబుర్లని చెప్తున్నావు. బర్త్డే పార్టీ అంట, ఇంకో అరగంటలో నువ్వు ఇంట్లో ఉండాలి. లేదనుకో బర్త్డే చేసుకుంటున్నాడు నీ ఫ్రెండ్, ఆడింట్లోనే ఉండిపో, ఇంక రాకు. ఎద్దవ్వ వచ్చేస్తున్నా అన్నయ్య. సార్ మన కుర్రని ఎవరో కొట్టారు సార్, తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం. ఆ, ఆ? మన ఏరియాలో మన వాళ్ళని కొట్టేంత ధైర్యం ఆడుకుందిరా? అభిషేక్ రెడ్డి దగ్గర ఎవడో కొత్త కుర్రాడు జాయిన్ అయ్యాడు సార్, వాడేనా అనుమానం. ఓ, ఈ టైంలో కరెక్ట్ కాదు. వాడి మీద ఒక కన్నీసి ఉంచండి. కొత్త కుర్రోడా, ఎవడై ఉంటాడు? ఎరా చిన్న, ఏంటి సంగతి, ఎలా వచ్చావు? అన్నా నాకు ఒక 20,000 కావాలన్నా. 20,000? ఎందుకురా అంత డబ్బు? కాలేజ్కి వెళ్తున్నావా, క్లబ్కి వెళ్తున్నావా? ఆహా లేదన్నా, లాస్ట్ వీక్ కాలేజ్ ఫీజు కట్టడానికి ఊర్లో మా నాన్న అడిగితే టైం పడుతుందన్నారు. అందుకనే ల్యాప్టాప్ తాకట్టు పెట్టి 10,000 కాలేజ్ ఫీజు కట్టాను. ఆ 10,000కి ఎంతో కొంత వడ్డీ వేసేస్తే సరిపోతుంది కదా. నేను అలాగే అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్తే 20,000 కట్టి ల్యాప్టాప్ తీసుకెళ్ళమంటున్నాడు. అదేంటి అసలు ఎవడాడు? కాల్ మనీ శంకర్. వాడు స్టూడెంట్స్కి మాత్రం అప్పిస్తాడన్నా. మా కాలేజ్ హాస్టల్లో ఉన్న చాలామంది వాడి దగ్గర మోసపోయారన్నా. అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుకా? వాడు నెల నెల కానిస్టేబుల్కి మనీ ఇచ్చి వాడి కేసులేమి పోలీస్ స్టేషన్ దాకా రాకుండా చూసుకుంటాడన్నా. అన్నా నాకు ఈ ల్యాప్టాప్ చాలా ఇంపార్టెంట్ అన్నా. మా అమ్మ మా నాన్నకి తెలియకుండా కొన్ని ఇచ్చింది. కొంచెం ఎలాగైనా మనీ అడ్జస్ట్ చేయన్నా.
థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రాజు. జాయిన్ అయిన ఫస్ట్ డేనే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. కీప్ ఇట్ అప్. రాజారెడ్డి, అందరూ రాజు అని పిలుస్తారు. మీ ఆలోచనలో అతని ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. నానా, నాకు నిజంగా రాజకీయాలు అంటే ఇష్టం లేదు. ఆ జనాలు, కొట్లాట్లు, మోసాలు, ఆ బురదలోకి నేను రాదాల్చుకోలేదు. అందుకే నా ప్లేస్లో రాజు నుంచాను. మీ ఆలోచనలకు ఆశయాలకు తను సరిగ్గా సరిపోతాడు. ఏంటి సార్ రమ్మన్నారు? రాజకీయాలు అంటే చాలా వర్స్ట్ అని నాకు తెలుసు రాజు. తెలిసి దాంట్లో నిన్నెలా రాణిస్తాను? అయినా మన రెనోవేషన్ బిజినెస్ ఉంది కదా, అది నువ్వు చూసుకోవచ్చు కదా. ఈ బిజినెస్లు అవి మన వల్ల కాదు సార్. అయినా నాకు రాజకీయం మీద తప్ప ఇంక దేని మీద ఇంట్రెస్ట్ లేదు. రాదు సార్. ఎడీరా బయలుదేరు. బయటకు వెళ్తున్నా అన్నయ్య, ఈవినింగ్ లోపు వచ్చేస్తా. సరే కానీ ఏంటి ఈ మధ్య రాజకీయాల్లో చేయాలని ట్రై చేస్తున్నావు అంట? అలా ఏం లేదన్నయ్య, కాలేజ్ ఎలక్షన్స్ కదా అందుకని. నేను అడిగేది కాలేజ్ ఎలక్షన్స్ గురించి కాదు. చూడు రాజు, రాజకీయం అంత మంచిది కాదు. ఒక్కసారి అధికారం కోసం ఆశపడితే అదే మన మీద అధికారం చలాయిస్తుంది. నా జాగ్రత్తలో నేను ఉంటానన్నయ్య. ప్రతి అదవా చెప్పేది ఇదే, జాగ్రత్త కాదు. అసలు రాజకీయాల వైపు వెళ్ళొద్దు. నీ మంచిగా చెప్తున్నా. వారం నుండి తెగ విసిగిస్తున్నావు. ఏం కావాలి నీకు? రిప్లై ఇవ్వకపోయినా మెసేజ్లు చేస్తున్నావు, లిఫ్ట్ చేయకపోయినా కాల్స్ చేస్తున్నావు. ఎందుకు? 1 year నుండి నేను నిన్ను ఫాలో అవుతున్నాను. 1 year పట్టించుకోలేదు. ఇప్పుడు 1 week నుంచి కాల్ చేస్తుంటే ఇప్పుడు అడుగుతున్నావు. 1 year నుంచా? మరి నాకు ఎప్పుడు కనిపించలేదు. మేమెందుకు కనిపిస్తాం? ఎంతసేపు గొడవలు, రాజకీయాలు, ర్యాలీలు. ఇంకా మీలాంటి వాళ్ళకి మేమెందుకు కనిపిస్తాం? సరే కానీ విషయం ఏంటో చెప్పు. ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదు కాబట్టి అడుగుతున్నా. అది ఐ లవ్ యూ. అయిపోయిందా? ఇంకేమన్నా ఉందా? నేను నీకు ప్రపోజ్ చేశాను, అంత తేలిగ్గా తీసుకుంటావేంటి? నాకు రాజకీయం మీద తప్ప ఇంక దేని మీద ఇంట్రెస్ట్ లేదు. అయినా ఒక మగాడి నాశనం కావాలంటే అమ్మని తప్ప ఏ అమ్మాయిని నమ్మినా నాశనమే. ఒక అమ్మాయి వచ్చి డైరెక్ట్గా లవ్ ప్రపోజ్ చేసిందని పొగరు కదా? అవును, నాకు పొగరే. అది పుట్టినప్పటి నుంచి ఉంది. రాజు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న ఎంత ఇష్టమో నువ్వంటే కూడా అంతే ఇష్టం. ఈ గొడవలు, రాజకీయాలు, ర్యాలీలు ఇవన్నీ వదిలేసి మా నాన్న బిజినెస్ చూసుకో. ఒక్కసారి ఓకే అను, మొత్తం నేనే చూసుకుంటా. ఎందుకు ఇష్టం? అసలు నేను ఎందుకు ఇష్టం నీకు? నీ క్యారెక్టర్ అంటే ఇష్టం, నీ థింకింగ్ అంటే ఇంకా ఇష్టం. నువ్వు నీలా ఉంటావు, నీకు నచ్చినట్టు ఉంటావు. హే, 10 నిమిషాలు వస్తున్నా, పెట్టే. చూడు, నీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు రాజకీయం మీద తప్ప ఇంక దేని మీద ఇంట్రెస్ట్ రాదు.
ఇంకా చెప్పాలంటే నువ్వు చెప్పావని చెప్పి నాకు నచ్చింది పక్కన పెట్టి నేను మీ నాన్న బిజినెస్ చూసుకుంటే ఫ్యూచర్లో నేను నీకు నచ్చపోవచ్చు. సో నాకు నేను నచ్చినట్టే ఉంటా. గుడ్ బై. అదే ఆ విషయం. ఈసారి ఈ నియోజకవర్గంలో మన పార్టీని గెలిపించుకు తీరాలి అన్నట్లు ఈసారి మీకు పార్టీ టికెట్ ఇవ్వట్లేదు. 4 సార్లు మీరు ఓడిపోయారు కదా. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. తెలిసిన విషయాన్నే పదే పదే చెప్పకండి. నాకు అసలే కోపం ఎక్కువ. సరే 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 వదిలే. ఎవరో కుర్రోడు ఉన్నాడన్నావు, యూత్ ప్రెసిడెంట్ అన్నావు. ఏడి ఆ కుర్రోడు? రాజు 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 కాదు, రెడ్డి. రెడ్డి రెడ్డి. రాజారెడ్డి. అందరూ రాజు అని పిలుస్తారు. మీ ఆలోచనలో అతని ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. నానా, నాకు నిజంగా రాజకీయాలు అంటే ఇష్టం లేదు. ఆ జనాలు, కొట్లాట్లు, మోసాలు, ఆ బురదలోకి నేను రాదాల్చుకోలేదు. అందుకే నా ప్లేస్లో రాజు నుంచాను. మీ ఆలోచనలకు, ఆశయాలకు తను సరిగ్గా సరిపోతాడు. చెప్పు, వింటున్నాగా. రేయ్, వారసత్వం అంటే ఎవరో అనామకుని తీసుకొచ్చి నిలబెట్టడం కాదురా. నువ్వు నిలబడాలి. నా తరఫున నా కొడుకు నిలబడాలి. రేయ్, రాజకీయం అంటే నాకు సరదా అనుకున్నావా? మన ఇంటి పేరు రావాలి. మన గురించి, మన వంశం గురించి అంతా కథలు కథలుగా చెప్పుకోవాలి. ఏంటి ఇందాకన్నా? రాజకీయం అంటే బురద. ఆ బురదలోనే నేను సంపాదించినంతా నిన్నదాకా తిన్నావురా నువ్వు. తప్పు చేసిన వాడికి పదం ఉంటే ఖచ్చితంగా వాడి గౌరవం ఇవ్వాల్సిందే. ఆ గౌరవం నాకు కావాలి, నా వంశానికి కావాలి. నేను అతనికి మాట ఇచ్చేశాను. ఇప్పుడు కాదంటే నా పరువు పోతుంది. అయితే నేను చెప్పినట్టు చేయి. హలో సార్. మా అబ్బాయే పార్టీలో చేరకముందే పార్టీ కోసం చాలా చేశాడు. అవతల పార్టీ వాడ రౌడీల్ని చితక్కొట్టాడు. థ్యాంక్ యూ సార్. ఓ గుడ్. మా కాలేజీలో ర్యాగింగ్ లేకుండా చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మా వాడి గురించి చాలా చెప్పాలి. హాయ్ రాజు. ఫస్ట్ టైం వైట్ అండ్ వైట్ వేసా. ఎలా ఉంది? సెట్ అయిందా? నాకు ఇప్పటికీ బిజినెస్ అంటేనే చాలా ఇష్టం రాజు. కానీ మా నాన్న చెప్పిన తర్వాత తెలిసింది, రాజకీయం అంటే కష్టపడకుండా కొన్ని కోట్లు సంపాదించే బిజినెస్ అని. ఆ తర్వాత ఆలోచించా, ఆయన చెప్పింది నిజం అనిపించింది. నిన్ను డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేశా రాజు. అయినా మన రెనోవేషన్ బిజినెస్ ఉంది కదా, అది నువ్వు చూసుకోవచ్చు కదా. ఆఖరికి నువ్వు వస్తుంటే కూడా ఒక అమ్మాయి చేతి ప్రపోజ్ చేయించాను. అది ఐ లవ్ యూ. అయినా నువ్వు చెప్పే మాట ఒకటే. అయినా నాకు రాజకీయం మీద తప్ప ఇంక దేని మీద ఇంట్రెస్ట్ లేదు. రాదు సార్. తప్పలేదు రాజు. అయినా నేను చేసిన దాంట్లో తప్పు కూడా ఏం లేదు. ఇక్కడితో వదిలే. నాన్న సమ్మత్ దగ్గరికి వచ్చి నడిస్తే ఏంటి ఉపయోగం? నేను చెప్పా కదరా, ఈ రాజకీయాలు ఇవన్నీ మనకొద్దని.
ఇక్కడ మంచోళ్ళ కంటే మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారా. రే రాజు, నీకు నలుగురిని కొట్టే ధైర్యం ఉంది, కానీ ఒక్కడు మోసం చేసిన తట్టుకునే శక్తి నీకు లేదురా రాజు. రే రాజు, నా మాట వినరా. ఈ రాజకీయాలు ఇవన్నీ మనకొద్దురా. దా రాజు, దా. భలే ఉందన్నయ్య, రాజకీయం ఎంత బాగుందేంటన్నయ్యా. అయ్యా, రాజకీయం ఎంత బాగుందేంటన్నయ్యా, అదిరిపోయింది. నువ్వు మారవా? పిచ్చిరా కొడుకులా తయారైంట్రా. అవునన్నయ్య, నాకు పిచ్చే. చిన్నప్పటి నుండి నాకు రాజకీయం అంటే పిచ్చి అన్నయ్య. వాడు చేసిన పనికి ఆ పిచ్చి ఇంకా 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 పెరిగిపోయింది అన్నయ్య. ఏదో స్టూడెంట్కి లీడర్ అవుతాం అనుకున్నాను అన్నయ్య, కానీ వాడు పిలిచి యూత్ ప్రెసిడెంట్ చేస్తా అని గట్టిగా గెలికేశాడన్నయ్య. నన్ను గెలికేశాడాడు. వాడిని ఏదో చేయాలి. వాడిని నేను నెగ్గాలంటే ఒక్క అవకాశం అన్నయ్య, ఒకే ఒక్క అవకాశం. ఛీ, నువ్వు మారవరా. నా కొడుకులు వస్తున్నారు. చచ్చిపో, చచ్చిపో. డాడీ చెప్పండి. అంతా ఓకే డాడీ, ఇంట్లోనే ఉన్నాను డాడీ. నేను మళ్ళీ చేస్తాను. హడావిడి 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 ఎక్కువైపోయిందా సార్? ఏంట్రా వీడు చిన్న యూత్ ప్రెసిడెంట్ అయినందుకే ఎంత సంబరపడిపోతున్నారు అనుకున్నారా? నాతో చాలామంది రాజకీయాలకు వచ్చినప్పుడు చెప్పిన మాట ఒకటే సార్, రాజకీయం అంటేనే వెన్నుపోట్లు, కుళ్ళు, కుతంత్రాలు. అది మీ వల్ల ప్రాక్టికల్గా నాకు క్లారిటీ వచ్చేసింది సార్. ఇంత జరిగినా నేను చెప్పే మాట ఒకటే సార్, నాకు రాజకీయం మీద తప్ప ఇంక దేని మీద ఇంట్రెస్ట్ లేదు, రాదు. 4 సార్లు ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీ కొడుకువి నువ్వు, ప్రతిసారి గెలుస్తూ వస్తున్న అధికార పార్టీ కొడుకు నేను. ఇదిగో మా అన్న మాట్లాడతాడు. హలో, నా మనుషులు వచ్చి నీకు ఫోన్ ఇచ్చారంటే ఈ పాటికి నేనెవరో నీకు తెలిసే ఉంటుంది. ఆ రెడ్డిగాడికి సాయం చేసావు నువ్వు, వాడు నిన్ను మోసం చేశాడు. కానీ నేను నీకు అవకాశం ఇస్తాను. వాడు మోసం చేశాడని కాదు, నువ్వు మంచివాడివని. నా రాజకీయ జీవితంలో నేను చూసిన మంచాడివి, పిచ్చాడివి నువ్వే. నీలాంటి వాడు నాకు కొడుకుగా ఉంటే బాగుంటుంది. నాకు వారసుడిగా ఉంటావా? నువ్వు ఒప్పుకుంటే
ఈ క్షణమే మా పార్టీలో నిన్ను యూత్ ప్రెసిడెంట్గా చేస్తాను. నాకు అమ్మైనా నాన్నైనా మా అన్నయ్య సార్. ఆయన అడిగి చెప్తాను. ఇక విషయానికి వస్తే నువ్వు మీ నాన్నలాగే పార్టీలో పోటీకి తప్ప ప్రచారానికి పనికిరారు. అయినా నువ్వు ప్రచారం చేయడానికి మా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలిగా. ఎరా టోల్గేట్ దగ్గర మీకు పర్మిషన్ లేదు, టోల్గేట్ దగ్గర మీకు పర్మిషన్ లేదు, ఇక సిటీలోకి ఎలా ఎంటర్ అవుతారు సార్? బా నీకు సరిగ్గా వార్నింగ్ ఇద్దామంటే కుదరట్లేదే. నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, వాటిని అలాగే మెయింటైన్ చేయి. ఇప్పుడే వస్తా. చెప్తానా కొడక, పగండం, ప్రతీకారం అన్నావు. ఇక్కడ నీ తమ్ముడు అధికార పార్టీలో చేరితే చెప్పకుండా ఏం పీకుతున్నావురా? మీ తమ్ముడు రాజకీయాల్లో రాకూడదు. ప్రతీకారం అన్నావు. ఇక్కడ నీ తమ్ముడు అధికార పార్టీలో చేరితే చెప్పకుండా ఏం పీకుతున్నావురా? మీ తమ్ముడు రాజకీయాల్లో రాకూడదు, దానికి నువ్వు హెల్ప్ చేయాలి. అయినా వాడు రాకుండా ఉన్నాడు. రాజకీయాల్లోకి రావడం వల్ల మీ నాన్న మోసపోయాడని వాడు అధికారం మీద బాగా పగబట్టాడు. ఎనీవే, నీ హెల్ప్ నాకు కావాలంటే నీకెంత కావాలి? ఎవడి నాన్న ఎవడి పగ? ఏంటి? ఎవడి నాన్న ఎవడి పగ? మా నాన్న ఉంచుకున్నదానికి పుట్టినోడాడు, సొంత కొడుకుని నేను. అయినా రాజకీయాలకు వస్తే గిస్తే నేను రావాలి కానీ ఆడేంటి? నేను రానివ్వను. ప్రతి ఎదవా చెప్పేది ఇదే, జాగ్రత్త కాదు. అసలు రాజకీయాల వైపు వెళ్ళొద్దు. చచ్చిపోరా. ఏరా అబ్బాయి, ఆనందంలో తేలిపోతున్నట్టున్నావు. మరి మోసం చేసిన మీ అన్నయ్య సంగతి ఏం చేద్దాం? నాకు అమ్మైనా నాన్నైనా మా అన్నయ్య సార్. ఆయన అడిగి చెప్తాను. అన్నయ్య? మీ అన్నయ్య ఆ రెడ్డిగాడితోటి ఎప్పుడో చేతులు కలిపాడు. రాజకీయాలు వద్దు వద్దు అంటున్నది ప్రేమతో కాదు, స్వార్థంతో. ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఆ రెడ్డిగాడి దగ్గర నా మనుషులు చాలామంది ఉన్నారు. నచ్చలేదు సార్. ఆ రాజుగారిని మనలో చేర్చుకోవటం నాకు నచ్చలేదు. రాజకీయం అంటే అంతేరా. నిన్నటి వరకు వాడు పగోడు, ఈరోజు మనోడు, రేపు వాడు పగోడైనా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే కొడుకుని, ఈ ముసలోడు కూడా పోతే నెక్స్ట్ నేనే ఎమ్మెల్యే. రాజారెడ్డి, నీ రాజకీయ జీవితం మొదలైపోయింది. సాయం స్వార్థంగా మారింది, ఆశ ఆశయంగా మారింది. రాముడు రావణుడైపోయాడు. ప్రజల కోసం మొదలైన ఇతని గమ్యం లేని ప్రయాణం పదవి దగ్గరే ఆగిపోయింది.